ప్రధాని మోదీ పాలనలో దేశం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతోందన్నారు బీజేపీ నేతలు. 45 ఏళ్లుగా బీజేపీ ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలను అధిగమించిందన్నారు. పాలనపై సీఎం రేవంత్ కు పట్టు లేదని విమర్శించారు. 10 ఏళ్లు రాష్ట్ర ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తమ పార్టీ కార్యకర్తలు నిలదీస్తూనే ఉంటారన్నారు బీజేపీ నేతలు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. నెహ్రూ తర్వాత 3 సార్లు ప్రధాని అయిన ఘనత నరేంద్ర మోదీదే అన్నారు. గత 10 ఏళ్లు రాష్ట్ర ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. ఇప్పుడు హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటారన్నారు. నెక్స్ట్ తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు కిషన్ రెడ్డి. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. అనేక రకాల హామీలు ఇచ్చారు, గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టారు. కానీ ఈరోజు ఏ ఒక్క సమస్య కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పరిష్కారం చేయలేకపోయింది. ఈరోజు ఈ రెండు పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీని పెంచి పోషించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న వివిధ జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి రహదారుల నిర్మాణానికి సహకరించాలని కోరారు. ప్రస్తుతం నిర్మిస్తున్న జాతీయ రహదారులకు అవసరమైన భూమిని సకాలంలో సేకరించి ఇస్తే రహదారి ప్రాజెక్టులు నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేందుకు కేంద్రానికి వీలుగా ఉంటుందని తెలిపారు కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్లా మారారని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పాలనపై సీఎంకు పట్టు లేకుండా పోయిందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలకు దిక్కు లేకుండా పోయిందన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. 45 ఏళ్లుగా బీజేపీ ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలను అధిగమించిందన్నారు సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, పూర్తి అవినీతిమయమైపోయింది, పట్టు లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఆ నరేంద్రుని యొక్క పాలన స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పాలన కొనసాగుతూనే చిట్ట చివరి వ్యక్తులకు సంక్షేమ ఫలాలు నీతి నిజాయితీ నిబద్ధతతో అందేటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. మోదీ నాయకత్వంలో దేశంలో అవినీతి రహిత పాలన కొనసాగుతుందన్నారు ఎంపీ లక్ష్మణ్. మోదీ పాలన చూసి ఢిల్లీ, మహారాష్ట్రలో బీజేపీ గెలిచిందన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించిందన్నారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీనే అజేయంగా నిలిచి 2 స్థానాలు సాధించుకున్న విషయాన్ని కూడా ఇవాళ కార్యకర్తలు గమనించారు. కాబట్టి ఇంతేకాదు, మన జరిగినటువంటి వివిధ రాష్ట్రాల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగాయి. ఏకపక్షంగా ప్రజలు మరి 100% బీజేపీని ఆదరిస్తున్నారు, గెలిపిస్తారంటే కేవలం అభివృద్ధి ఎజెండా. హైదరాబాద్ లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ శోభయాత్ర ప్రారంభించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. సీతారాంబాగ్ నుంచి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు ఈ యాత్ర కొనసాగింది. శోభయాత్రలో నగరం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ నామస్మరణతో వీధులన్నీ మార్మోగాయి. జై బోలో హనుమాన్ కి.